కర్వ్ ఉండదు, బ్యాక్ స్ట్రైట్ ఉండాలి. చెస్ట్ పైకి లేపితే బ్యాక్ స్ట్రైట్ అవుతుంది. 1 బార్బుల్ పొజిషన్ స్టమక్ దగ్గర రావాలి. కింద కూర్చొని చేయండి, సిగ్గు పడకండి, ఏం కాదు. డెడ్ లిఫ్ట్ అని పేరు ఎందుకు వచ్చింది తెలుసా? కొంచెం తేడా వచ్చినా కానీ డేంజర్ అవుతుంది. హలో గాయ్స్, దిస్ ఇస్ లక్కీ, సర్టిఫైడ్ న్యూట్రిషన్ కమ్ ఫిట్నెస్ ట్రైనర్. ఈ వీడియోలో నా 90 days ఫ్యాట్ టు ఫిట్ ట్రాన్స్ఫర్మేషన్లో ఏం వర్కౌట్ చేసినా అది మీతో షేర్ చేసుకుంటా. ఈరోజు ఫ్రైడే రోజు బ్యాక్, బైసెప్, యాప్స్, కార్డియో. మనం ఆల్రెడీ బ్యాక్ ట్యూస్డే రోజు ట్రైన్ చేసినాము, మళ్ళా ఫ్రైడే రోజు రిపీట్ చేస్తున్నాం. ఒక్క మజిల్ వీక్లీ 2 times ట్రైన్ చేస్తాం. ఓకే, ఫస్ట్ బ్యాక్. లెట్స్ స్టార్ట్. సైజ్ పుల్అప్స్ మీకు ఒక్క సెట్కి ఎన్ని కౌంట్ వస్తే అన్ని చేయండి. ఇప్పుడు నాకు 15 కౌంట్ వస్తాయి, అట్లా 4 sets చేస్తా. మీరు కూడా మీకు ఎంత కౌంట్ వస్తే అన్ని కౌంట్ 4 times చేయండి. గ్రిప్ షోల్డర్ కంటే కొంచెం వైడ్ ఉండాలి గ్రిప్. అప్. ఓకే, ఇట్లా 15 కౌంట్ 4 sets చేయండి. ఎవరైనా బిగినర్స్ ఉండి పుల్అప్స్ రాకపోతే ఇట్లాంటి మిషన్ ఉంటుంది జిమ్లా, దీని హెల్ప్ తీసుకొని చేయొచ్చు. కింద లెగ్స్ కింద వెయిట్ ఉంటుంది, అది మనం కొంచెం పైకి లేపుతుంటుంది, సపోర్ట్ ఇస్తుంది. సో ఇది ఫస్ట్. బార్బెల్ రోస్ట్ చేసేటప్పుడు హ్యాండ్ గ్రిప్ షోల్డర్ కంటే కొంచెం బయటకు ఉండాలి. లెగ్స్ డిస్టెన్స్ మాత్రం షోల్డర్ విడ్త్ తీసుకోవాలి. మీ షోల్డర్ విడ్త్ ఎంత ఉందో లెగ్స్ డిస్టెన్స్ కూడా అంత ఉండాలి. ఇట్లా బెండ్ అవుతాం. ఇట్లా ఇప్పుడు నా బ్యాక్లో కర్వ్ ఉంది కదా, ఇట్లా కర్వ్ ఉండదు, బ్యాక్ స్ట్రైట్ ఉండాలి. చెస్ట్ పైకి లేపితే బ్యాక్ స్ట్రైట్ అవుతుంది. 1 బార్బుల్ పొజిషన్ స్టమక్ దగ్గర రావాలి. 15 కౌంట్ 4 sets. థర్డ్ ఎక్సర్సైజ్ క్లోజ్ గ్రిప్ లాట్ పుల్ డౌన్. మనం ట్యూస్డే కూడా లాట్ పుల్ డౌన్ చేసినాం, కాకపోతే అది నార్మల్ ప్రాక్సీ గ్రిప్, ఇది క్లోజ్ గ్రిప్ లాట్ పుల్ డౌన్. 15 కౌంట్ 4 sets. కింద కూర్చొని చేయండి, సిగ్గు పడకండి, ఏం కాదు. డౌన్, మ్యాట్ వేసుకొని కూర్చోండి. 1 బ్యాక్ స్ట్రైట్ ఉండాలి. బార్ కొట్టినప్పుడు చెస్ట్ పైకి రావాలి. ఓకే, వదిలేటప్పుడు స్లోగా వదలండి. గుంజేటప్పుడు ఫాస్ట్ వచ్చినా పర్లేదు, వదిలేటప్పుడు మాత్రం స్లోగా వదలండి, అప్పుడే మజిల్ మీద వెయిట్ పడుతుంది. 15 కౌంట్ 4 sets. ఇది అయిపోయినాక ఫోర్త్ ఎక్సర్సైజ్ సింగిల్ హ్యాండ్ కేబుల్ రోస్. కేబుల్ మొత్తం పైకి ఉండాలి. 15 కౌంట్ 4 sets. పొజిషన్ మూమెంట్ ఎట్లా వస్తా అంటే మోకాల మీద కూర్చోవాలి. బ్యాక్ స్ట్రైట్ ఉండాలి, బ్యాక్లో బెండ్ రావద్దు, బ్యాక్ ఇట్లా కర్వ్ రావద్దు, బ్యాక్ స్ట్రైట్ ఉండాలి. 1 కాంట్రాక్ట్ ఫ్లెక్స్. పుల్ చేసేటప్పుడు కొంచెం ఫాస్ట్గా పుల్ చేసినా పర్లేదు, ఆపి స్లోగా వదలండి. ఇట్లా 15 కౌంట్ 4 sets. ఇది అయిపోయినాక లాస్ట్ ఎక్సర్సైజ్ డెడ్ లిఫ్ట్ కూడా మూమెంట్ పొజిషన్ కరెక్ట్ చూపిస్తా, అబ్జర్వ్ చేయండి. హ్యాండ్ గ్రిప్ లెగ్స్ బయట ఉండాలి. డెడ్ లిఫ్ట్ అని పేరు ఎందుకు వచ్చింది తెలుసా? కొంచెం తేడా వచ్చినా కానీ డేంజర్ అవుతుంది. సో షోల్డర్ ఎంత వైడ్ ఉందో లెగ్స్ పొజిషన్ అంత పెట్టుకోండి. హ్యాండ్ గ్రిప్ లెగ్స్కి బయట ఉంటుంది ఇట్లా. ఓకే, డౌన్. మెయిన్ మూమెంట్ లోవర్ బ్యాక్లో రావాలి. నీస్ లైట్గా బెండ్ అవుతాయి సపోర్ట్ ఇచ్చేటట్లు. ఓకే, నీస్ హింజ్ లెక్క సపోర్ట్ చేస్తాయి. ఓకే, మెయిన్ మూమెంట్ లోవర్ బ్యాక్లో రావాలి, బ్యాక్ బెండ్ కావద్దు. ఇట్లా 15 కౌంట్ 4 sets. వెయిట్ తగినంత తీసుకోండి. ఎవరో హెవీ వెయిట్ కొడుతురని మనం కూడా హెవీ కొట్టాల్సిన అవసరం లేదు. మెయిన్ ఇంజురీస్ కాకుండా సేఫ్గా చేస్తే చాలు. బైసెప్లో ఫస్ట్ ఎక్సర్సైజ్ కేబుల్ కర్ల్స్ చేసేటప్పుడు కేబుల్ పొజిషన్ మొత్తం డౌన్ ఉండాలి. మీరు ఇంత దగ్గరకు ఉండొచ్చు, కొంచెం ఇంకిగా ఉండాలి. ఇప్పుడు కాంట్రాక్ట్ ఫ్లెక్స్, ఇట్లా 15 కౌంట్ 4 sets. సెకండ్ ఎక్సర్సైజ్ హ్యామర్ కర్ల్స్, రివర్స్ కర్ల్స్, రెండింటి సూపర్ సెట్ చేస్తాం. సో ఎట్లా చేస్తామంటే ఇప్పుడు డంబుల్ తీసుకున్నాం కదా, డంబుల్ ఇట్లా స్ట్రైట్గా పెట్టి చేస్తే హ్యామర్ కర్ల్స్ అంటాం. ఓకే, 15 కౌంట్. ఇట్లా 15 కౌంట్ అయిపోయినాక గ్యాప్ లేకుండా మళ్ళీ ఇట్లా ఒక చిన్న స్ట్రైట్ రాడ్, రివర్స్ గ్రిప్ పట్టుకుంటాం, ప్రాక్సీ గ్రిప్. ఓకే, ఇట్లా 15 కౌంట్ 4 sets. 15 కౌంట్ వితౌట్ గ్యాప్, అట్లా 4 sets వర్కౌట్. సైడ్ జాక్స్ 1 2 3 4 ఇట్లా 30 కౌంట్ అయిపోయినాక మళ్ళీ ట్విస్ట్ మూమెంట్ చేయండి.
1 2 3 4 ఇట్లా 30 కౌంట్ రెండింటి కాంబినేషన్ ఉండాలి వితౌట్ గ్యాప్. అట్లా 4 టైమ్స్. సెకండ్ ఎక్సర్సైజ్ యాప్ క్రంచెస్. మీరు ఆల్రెడీ వర్కౌట్ చేస్తుర్రు, మీకు కొంచెం వర్కౌట్ అలవాటు ఉంటే ఇట్లా వెయిట్ తీసుకొని 1 కంప్లీట్ పడుకోవద్దు, కొంచెం గ్యాప్ ఉన్నప్పుడే లేవాలి. 2 ఇది అప్పర్ యాప్స్ మీద పడుతుంది, ఇందాక చేసింది ఆబ్లిక్స్ సైడ్ ఫ్యాట్ అంటారు కదా దాని మీద పడుతుంది. సో ఒక్కొక్క మజిల్కి ఒక్కొక్క ఎక్సర్సైజ్ చేయాలి. ఇట్లా 15 కౌంట్ 4 సెట్స్. మీకు ఎక్కువ వస్తే కూడా చేయొచ్చు. 15 కౌంట్ అయిపోయాక ఈ వెయిట్ పక్కకు పెట్టి వితౌట్ వెయిట్ మళ్ళీ 15 కౌంట్. ఓకే, కౌంట్ కొంచెం తక్కువ వచ్చినా పర్లేదు, పర్టికులర్ అనేం లేదు. మీకు ఎంత కౌంట్ వస్తే అంత కౌంట్. ఇది డ్రాప్ సెట్ అనమాట. ఫస్ట్ వెయిట్ తో చేసినాము, వెయిట్ డ్రాప్ చేసి మళ్ళీ వితౌట్ వెయిట్ చేస్తున్నాం. ఓకే, ఇట్లా 4 సెట్స్. లాస్ట్ ఎక్సర్సైజ్ ప్లాంక్స్ లా షోల్డర్ విడ్త్ ఉండాలి, హ్యాండ్ పొజిషన్, బాడీ స్ట్రేట్ ఉండాలి. ఇంతే, ఇంకా పైకి ఉండొద్దు కిందికి ఉండొద్దు. కోర్ ఎంగేజ్ కావాలి, కోర్ కాంట్రాక్ట్ అయి ఉండాలి, ఎంగేజ్ అయి ఉండాలి. ఓకే, ఇట్లే ఎంతసేపు అంటే మీరు ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు, పొద్దున్న సాయంత్రం వరకు ఉంటారా ఉండండి. ఓకే, నార్మల్గా అయితే 1 minute 2 minutes అవుతుంది. ఇట్లా మీరు ఎంతసేపు ఉంటారో ఉండి అట్లా 4 సెట్స్ చేయండి. 4 సెట్స్ అయిపోయినాక యాప్స్ అయిపోతుంది. యాప్స్ అయిపోయినాక కార్డియో. బ్యాక్ అయిపోయింది, బైసెప్ అయిపోయింది, యాప్స్ అయిపోయింది, కార్డియో. ఇప్పుడు కార్డియో చేయండి 15 to 30 minutes. మీ ఇష్టం, కార్డియో మీకు వదిలేస్తున్నా. క్రాస్ ట్రైనర్ ఉంది, థ్రెడ్మిల్ ఉంది, సైక్లింగ్ ఉంది, మీ ఇష్టం. మీరు 10 నిమిషాలు చేస్తారా లేకపోతే ఒకటే ఎక్సర్సైజ్ అర్ధగంట చేస్తారా, అది మీ ఇష్టం. కాకపోతే కార్డియో మాత్రం చేయండి. కార్డియో చేస్తేనే క్యాలరీస్ ఎక్కువ బర్న్ అవుతాయి, ఫ్యాట్ లాస్కి హెల్ప్ అవుతుంది. సో ఇఫ్ లైక్ ద వీడియో హిట్ ద లైక్ బటన్. ఇగో ఎవ్వరు లేరు జిమ్లా, ఖాళీ ఉంది. ఇట్లా యూట్యూబ్లో చూపిస్తారు చూడు వీడియోలు, సీన్ గోస్ట్ వీడియో, ఇట్లా చీకట్ల దయ్యం కనబడ్డది, పిచ్చల అదే పగిలినాయి ఇట్లా. సో ఇంత కష్టపడి ఎవరు లేకపోయినా కానీ వచ్చి వీడియో తీస్తున్నా. ఇఫ్ లైక్ ద వీడియో హిట్ ద లైక్ బటన్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. యూస్ఫుల్ కంటెంట్ వస్తుంది, జెన్యూన్ ఫిట్నెస్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, వెయిట్ లాస్, ఫ్యాట్ లాస్, మజిల్ బిల్డింగ్.